సాధారణంగానే కూకట్పల్లి రహదారిలో ప్రయాణం అంటే చుక్కలు కనిపిస్తాయి. అటువంటిది రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు మరింత అధ్వానంగా తయారైంది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వాళ్ళు నరకాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నారు. కూకట్పల్లి ప్రధాన రహదారి దుస్థితిని మా ప్రతినిధి రహనా గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు. ఆవర్తన ప్రభావంతో గత వారం 10 రోజుల నుంచి హైదరాబాద్ నగరానికి ముసురు వదలటం లేదు. ఇక నిన్న రాత్రి నుంచి కురిసిన వర్షానికి హైదరాబాద్లో బస్తీలన్నీ కూడా నీటమయమైపోతే ప్రధాన రహదారులన్నీ కూడా గుంతలమయమైపోయి ఉన్నాయి. మనం ప్రస్తుతం కూకట్పల్లి ప్రాంతంలో కూకట్పల్లి ఏరియాలో మెయిన్ రోడ్ మీద ఉన్నాం. చూస్తుంటే ఏ విధంగా రోడ్లన్నీ గతుకులమయమైపోయి ఉన్నాయి. ఆ గతుకుల్లో నీళ్లు నిల్వ ఉండి వాహనదారులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ట్రాఫిక్ జామ్ కనిపిస్తూ ఉంది ప్రతి చోట హైదరాబాద్ నగరంలో. కేవలం ఈ రోడ్డు మాత్రమే కాదు, ప్రధానంగా అటు మనం చెక్ పోస్ట్ బంజారా హిల్స్ చెక్ పోస్ట్ ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి ఉంది. అదేవిధంగా చెక్ పోస్ట్ నుంచి హైటెక్ సిటీకి వెళ్లే దారిలో పెద్దమ్మ టెంపుల్ దగ్గర మెట్రో పనులు జరుగుతూ రోడ్డు చాలా నేరోగా ఉంది. అక్కడ కూడా ఇదే పరిస్థితి, రోడ్డు ఇదే విధంగా కొట్టుకుపోయి ట్రాఫిక్ జామ్ తోటి నగరవాసులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కేవలం 10 నిమిషాలు ప్రయాణం చేయగలిగే 10 నిమిషాల దూరంలో వెళ్ళగలిగే ప్రాంతాలకు సైతం ఈ ట్రాఫిక్ వల్ల 2-3 గంటలు ప్రయాణం చేయాల్సి స్లోగా ట్రాఫిక్ జామ్ అయిపోయి ఇబ్బంది పడుతూ ఉన్నారు. మనం చూస్తుంటే రోడ్లన్నీ చూడండి, తార్ రోడ్డు మీద రోడ్డు కనిపించట్లేదు, మొత్తంగా మట్టిమయమైపోయింది. బస్సులు కూడా ఏ విధంగా ఈ మట్టి రోడ్ల మీదే ప్రయాణం చేస్తున్నాయో మనం చూస్తున్నాం. అంటే ప్రధాన రహదారుల్లో గత వారం 10 రోజుల నుంచి వర్షాలకు రోడ్లు ఈ స్థాయిలో దెబ్బతిన్నా కూడా ప్రభుత్వం ఎక్కడ యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోలేదనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజు వేలాది వాహనాలు, లక్షలాది మంది ఈ ప్రధాన రహదారులు కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇలాంటి మొత్తంగా మట్టి రాళ్లమయమైపోయిన రోడ్ల నుంచి ఇలా రోడ్ల మీద, గతుకుల రోడ్ల మీద ఏ విధంగా ప్రయాణం జరుగుతుంది, ట్రాఫిక్ ఇబ్బందులు ఎన్నుంటాయి అనేది కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇలాంటి వాతావరణంలో ఖచ్చితంగా వెంటనే చర్యలు తీసుకుని తాత్కాలికంగా ఈ గుంతల్ని పూడ్చి ఒక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం చూస్తున్నాం ఇది ఎంత పెద్ద గుంత ఇక్కడ ఏర్పడిందో. మొత్తంగా రోడ్డు అంతా కొట్టుకుపోయింది, వాటర్ నిల్వ ఉండిపోయింది. ఈ గతుకుల రోడ్ల నుంచి ప్రయాణం చేయడం ఏ విధంగా ఉందో ఇక్కడ వాళ్ళని అడుగుదాం. రోడ్లని చూస్తున్నాం, ఎలా ఉంది? కొంచెం ముందుకు రండి. ఎలా ఉంది మీకు? వర్షం ఒకవైపు నుంచి ఇబ్బంది పడుతూ ఉంది, రోడ్లు ఏ విధంగా ఉన్నాయి హైదరాబాద్ లో? డ్రైనేజ్ బాగా ఫుల్ అయ్యి ఇబ్బంది పడతాం, బైకులు కానీ ఇబ్బంది బాగా. వర్షం వల్ల ట్రాఫిక్ కూడా బాగా విపరీతంగా ఉంది, దానివల్ల బేస్కరంగా ఉంటుంది. ఏం సమస్యలు ఉన్నాయి, ఏ ఇబ్బందులు పడుతున్నారు మీరు? మేము నైట్ 1 గంటల నుంచి భారీ వర్షంతో ఇబ్బంది పడుతున్నామండి. ఆల్రెడీ గుంట్ల వల్ల ట్రాఫిక్ జామ్ అయిపోయి బాగా ఇబ్బంది పడుతున్నామండి. పొద్దునుంచి వరకు ఇంటికి వెళ్ళడానికి ఖాళీ లేదండి ఈ ట్రాఫిక్ వల్ల. పొద్దునుంచి వర్షం, వరద నీళ్లు, ఈ మోరి నీళ్లు మొత్తం అన్నీ ఏకవైపు ఒకటైపోతున్నాయి. ఈ జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం చూస్తున్నారు, ఏం పడుతుంది మనకేమో తెలియదు మేడం. ఈ ప్రధాన రహదారి వెంట గత వారం 10 రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉంది. కానీ ప్రధాన రహదారి వెంట ఇదే పరిస్థితి కానీ ఎక్కడ చర్యలు తీసుకుంటున్నట్లేరు. చెప్పండి, హైదరాబాద్లో నగర రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది? చాలా దారుణంగా ఉంది మేడం. రోడ్లన్నీ బాగా గుంటలు పడిపోయి ఏదైనా ప్రమాదాలు జరగడానికి చాలా ఆస్కారంగా ఉంది. ఇది తొందరగా పూర్తి చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాను. అంటే ఇది ప్రధాన రహదారి, రోజు వేలాది మంది వాహనాలు ఇక్కడ ప్రయాణం చేస్తుంటాయి, అయినా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లేదు. తీసుకోవాలని మేము ఆశిస్తున్నామండి, తొందరగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ఎంత తొందరగా చేస్తే అంత బెటర్. రోడ్లు బాగా ఇదిగా ఉన్నాయి, స్కూల్ పిల్లలకు కానీ ఉద్యోగస్తులకు కానీ పోవడానికి. ఇది తొందరగా చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నామండి. ప్రభుత్వం వాళ్ళు తొందరగా తీసుకోవాలి ఇలాంటివి ఉన్నవి. ఇలాంటి రోడ్ల వల్ల కేవలం సమస్యలు, ట్రాఫిక్ జామ్ అంటే సమస్యలే కాకుండా వాహనాల యొక్క లైఫ్ కూడా, అంటే టైర్లు కూడా దెబ్బతింటాయి, వాహనాల యొక్క లైఫ్ టైం కూడా దెబ్బతింటుంది. ప్రయాణం చేసే వాళ్ళు కూడా ఇలాంటి గతుకుల రోడ్ల మీద ప్రయాణం చేస్తున్న 2 వీలర్స్ మీద వెళ్తున్న వాళ్ళకు కూడా ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి. ముఖ్యంగా నడు నొప్పులు కావచ్చు. అమ్మ, ఎలా ఉన్నాయి రోడ్లు? ఎలా ఉన్నాయి తీయండి. రోడ్లు ఏ విధంగా ఉన్నాయి? కేవీ నుంచి వస్తున్నామండి. అస్సలు మేము ఎంత 2 అవర్స్ అయింది గచ్చిబౌలి వెళ్ళటానికి. 10కి బయలుదేరితే ఇప్పుడు వరకు పట్టింది టైం.
మరి ఈ రోడ్లు అయితే చాలా వరస్ట్గా ఉన్నాయండి. వేస్తున్నారు, పొద్దున్నే వేస్తున్నారు, సాయంకాలానికి మళ్ళీ మామూలు అయిపోతుంది. ఇంత గుంటల్లో చాలా కష్టం అవుతుంది. మా బాబు కేవీ నుంచి వస్తున్నాడు. టూ వీలర్స్ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఇలా గతుకున్న రోడ్ల మీద అనేక సమస్యలు, ఆరోగ్యపరమైన బ్యాక్ పెయిన్ ఇలాంటి సమస్యలు కూడా బ్యాక్ పెయిన్ అయితే చాలా ఉందండి. చాలా రోజుల నుంచి బ్యాక్ పెయిన్ ఉంది. అయితే వీటికి మరీ ఓవర్ అయిపోతుంది. మేము కొంచెం మిడిల్ ఏజ్కి వచ్చాం కాబట్టి 35+ కాబట్టి కొంచెం కష్టం అవుతుంది. అంటే ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? ప్రభుత్వం ఏంటంటే పొద్దున ఇంకా ఇది ఇట్లా మేము చెప్పంగానే న్యూస్లో స్పందిస్తారు, తెల్లారేపాటికి వాళ్ళ పనులు మామూలు అవుతుంది వాళ్ళకి. మామూలుగానే హైదరాబాద్లో ట్రాఫిక్ ఎక్కువ, ఇక దీనికి వర్షం తోడవడం, కింద రోడ్లన్నీ గుంతలమయం కావడంతో ఈ ప్రయాణికులకు, వాహనదారులకు అనేక ఇక్కట్లను ఎదుర్కొంటా ఉన్నారు. ఈ సమస్యలన్నింటినీ ప్రభుత్వం పరిష్కరించాలని వీళ్ళు కోరుకుంటా ఉన్నారు. కెమెరా పర్సన్ రాకేష్తో రెహానా ఫర్ ఎన్టీవీ హైదరాబాద్.